వాడే ఎట్లా చేయాలి, నార్మల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మొత్తం ఏ టు జెడ్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. అది షాపిఫై అయితే షాపిఫై, వర్డ్ ప్రెస్ అయితే వర్డ్ ప్రెస్, దీన్ని బేస్ చేసుకున్న యాప్స్ అనేది ఎట్లా రన్ చేయాలి మొత్తం ఇదే బై. ఇది చేసుకోవడానికి డొమైన్ కావాలి, ఓ ₹200 అకౌంట్ లో పెట్టుకోండి చాలు. మిగిలిందంతా మీరు డేటా వేస్తే డేటా తగ్గట్టు ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ కామర్స్ ప్రోడక్ట్స్ ఉంది కాబట్టి ఓకే. కానీ ఇవన్నిటికీ చేయాలా, ఒక్కొక్క ప్రోడక్ట్ చేయాలంటే అదే మార్కెట్ లో పెద్ద తప్ప అనమాట. ఒక ఎక్స్వైజెడ్ కంపెనీ ఉంది సార్, ఒక ఎక్స్వైజెడ్ కంపెనీ ఉంది. ఎక్స్వైజెడ్ కంపెనీలో 100 ప్రోడక్ట్స్ ఉంటే 100 ప్రోడక్ట్స్ హిట్ కావు. దాని లోపల టాప్ మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. కంపేర్ టు కాంపిటీటర్స్ వీళ్ళ ప్రోడక్ట్ లో కొంచెం యూనిక్నెస్ ఉండడము, క్వాలిటీ ఉండడము, గుడ్ ఉండడం ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు టాటా కంపెనీ తీసుకోవచ్చు, రిలయన్స్ కంపెనీ తీసుకోవచ్చు, ఎయిర్టెల్ కంపెనీ తీసుకోవచ్చు. లేకపోతే ఇవన్నీ ఏంటంటే సిమ్ములు అమ్మేటోళ్ళు, ఫోన్లు అమ్మేటోళ్ళు ఉన్నారు భయ్, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నారు. అన్ని ప్రోడక్ట్స్ అందరూ ఒక దగ్గర కొన్నారు. అందరు ఐఫోన్ కొంటే ఆండ్రాయిడ్ లేకపోవాలి, అందరు ఆండ్రాయిడ్ కొంటే ఐఫోన్ వాళ్ళు ఎక్కడ పోవాలి. కొన్ని ఐఫోన్ ఒకటే ఫోన్ ఉందారా అంటే ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలకి రిలీజ్ చేస్తూనే ఉండు. మళ్ళీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఒకటే బ్రాండ్ ఉన్నారంటే 10 కొద్ది బ్రాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్రాండ్ లోపల కొన్ని 100 కొద్ది మోడల్స్ ఉన్నాయి. మీ రోజు కొని 2 నెలల లోపల ఈ 2 EMI 3 EMI కట్టేసరికి 4 EMIకి మళ్ళీ ఇంకొక బ్రాండ్ లాంచ్ చేస్తాడు. కథం, అరే ఎందుకు కొన్నారా బాబు అనిపిస్తుంది. చాలా మందికి ఆ ప్రాబ్లం ఎందుకు సార్ అంటే, ఎంత ఫాస్ట్ గా అమ్ముతుంటే అంత మంచిది అనమాట. సో ఇంత పెద్ద కాంపిటీషన్ లో కూడా ఫోన్ల కంపెనీలు తీస్తున్నాయి అమ్ముతారు, తీస్తున్నాయి అమ్ముతారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం సార్. ఆడు ఎంత పెద్ద బిజినెస్, ఎన్ని వేల కోట్ల బిజినెస్, ఎన్ని లక్షల కోట్ల బిజినెస్ చేస్తాడో మనకు అవసరం లేదు. అంత పెద్ద కాంపిటీషన్ లో ఫోన్ ఉన్న వాళ్ళు మళ్ళీ కొంటున్నారంటే ఫోన్ అనేది అది ఇంపార్టెంట్. ఆడు ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తుండు, ఆయన దగ్గర ఉన్న యూఎస్పీ పాయింట్స్ ఏంటి. ఒకడేమో కెమెరా అంటాడు. ఇప్పుడు బ్యాటరీస్ ఒకప్పుడు 1000 mAh బ్యాటరీ ఉంటే మా అనేటోళ్ళు, 2000 అంటే ఓకే. సో జియోని కంపెనీ వచ్చిండే అప్పుడు వచ్చేసి మన ఎవరబ్బా, విరాట్ కోహ్లీ సార్ బ్రాండ్ అంబాసిడర్. 4000 mAh బ్యాటరీ అంటే చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లెనోవో ఫోన్స్ వచ్చినాయి అప్పట్లో. 7 8 years బ్యాక్ 4000 mAh అంటే సూపర్. ఇప్పుడు 5000 mAh పోయింది బ్యాటరీలు, 7000 అయిపోయింది, 8000 mAh బ్యాటరీస్ వచ్చినాయి. అంటే దగ్గర దగ్గర చెప్పాలంటే పవర్ బ్యాంక్, పవర్ బ్యాంక్ ఒక డేంజర్ బాంబు మీ ఫోన్ లో పెట్టుకున్నారు. అంత పెద్ద బ్యాటరీ మరి అయింది అనుకో రమాల్ అంటుంది. సో టెక్నాలజీ కూడా అదే విధంగా ఉంటుంది అనుకోండి. సో ఇక్కడ ప్రతి ఒక్క ఫీచర్ మార్కెట్ లోకి వచ్చేసరికి ఒక్క పాయింట్ చూసి కొనిస్తారు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ అంటే బ్రాండ్ ఉంటే సరిపోదు, ఆ బ్రాండ్ లోపల. అందుకని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏం చేశారంటే మెల్లమెల్లగా చాలా క్వాలిటీ టెస్టింగ్ చేసి 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 ప్రోడక్ట్ ని రిలీజ్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ బ్యాక్లాష్ వస్తుంది. అరే ప్రోడక్ట్ బాగాలేదు, వాళ్ళది బాగుంది, వీళ్ళది బాగుంది, దీని లోపల అది లేదు, సరిగ్గా లేదు, ఏదో ఒక పుల్లలు పెడుతుంటారు. ఎంత క్వాలిటీ టెస్టింగ్ చేస్తే, ఎంత ఇంజనీరింగ్ చేస్తుంటే ఆ ప్రోడక్ట్ వస్తుంటుంది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రతి ఒక్కటి ఈజీనే, కానీ కస్టమర్లు వాడే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఫోన్లు పడేయడము, కొత్త ఫోన్లు తీసుకోవడము, వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇది జరుగుతూనే ఉంది. కానీ ఒకవేళ నీ ప్రోడక్ట్ మార్కెట్ లోకి లాంచ్ అయినా సరే, కాంపిటీటర్స్ నువ్వు ఎప్పుడైతే అనలైజ్ చేస్తావో అంటే, నువ్వు ఆల్రెడీ బిజినెస్ ఉన్నావు పోయి, నీ కాంపిటీటర్ ఆల్రెడీ టాప్ పొజిషన్ ఉన్నారు, వాళ్ళ ప్రోడక్ట్ ఉన్నది అయితే మన ప్రోడక్ట్ లో లేనిది సరే. ఆ డిఫరెన్స్ అనేది ఆడియన్స్ ఎలా చూపిస్తావు. ఈ డిఫరెన్స్ ఏంటంటే, ఈ రోజు కొంతమంది ఉన్నారు పోయి, ఈ రోజు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కొత్త క్రియేట్ చేసుకున్నారు, జీమెయిల్ అకౌంట్ కొత్త క్రియేట్ చేసుకున్నారు. ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి చూపిస్తున్నాను అనుకో, నీ ప్రోడక్ట్ సూపర్ హిట్. పాతలకి నువ్వు చూపిస్తావు, వాడు ఆల్రెడీ 10 బ్రాండ్లు వాడి పెట్టిండు పోయి, నీ బ్రాండ్ కూడా చూపించుకో. కానీ ఎవరైతే కొత్త కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి నీ ప్రోడక్ట్ చూపించినావు అనుకో, అది కూడా ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఇది కాస్మెటిక్ కాబట్టి కాస్మెటిక్ ఇండస్ట్రీ వాళ్ళకి చూపించినావు అనుకో, కొన్ని ఎంగేజ్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది, కాస్ట్ పర్ కన్వర్షన్ కూడా తగ్గిపోతుంది. అంటే తక్కువమవుతుంది, క్వాలిటీ సేల్స్ అనేది వస్తాయన్నమాట. ఒకసారి తీసుకుంటే అది పెట్టుకుంటాడు, ఎందుకంటే ప్రోడక్ట్ గురించి తెలియదు కాబట్టి. ఒకవేళ తెలిసిందా, అరే ₹100 ఏం రిటర్న్ ఇవ్వాలి, ₹1000 ఏం రిటర్న్ ఇవ్వాలి అని చెప్పి ఎవరిష్టం వాళ్ళది భయ్. నువ్వు ప్రోడక్ట్ తీసుకున్నావు అంటే, నా ప్రోడక్ట్ 10 మంది వాడితే ఎట్లుంటది, 100 మంది వాడితే ఎలా ఉంటుంది, 1000 మంది వాడితే ఎట్లుంటది, 1,00,000 మంది వాడితే ఎట్లుంటది. ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 100 నుంచి 200 లాభం వస్తే 1,00,000 ప్రోడక్ట్స్ వస్తే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఇలా నువ్వు ఆలోచించాలి. క్వాలిటీ మీద ఫోకస్ చేయి. నీ ప్రోడక్ట్ లో దమ్ము ఉండాలి, నీ సర్వీస్ లో దమ్ము ఉండాలి. అందుకని అంటున్నా,